ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీరు తెలియజేస్తున్న సమస్యలన్నిటి కొరకు ప్రతిదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరందరూ తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతలు 10:6. దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కరగబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీతిమంతులే. అయితే అలాంటి నీతిమంతుల మీదకి దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా వస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. భక్తిహీనంగా జీవించిన వారి తల మీదకి వస్తాయని చెప్పలేదు, కానీ నీతిమంతులుగా జీవిస్తున్న వారి తల మీదకి ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాలు వస్తాయని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆశీర్వాదము కాదు, ఆశీర్వాదాలు వచ్చును అన్నాడు. అనగా దేవుడు ఏదైతే మానవునికి కావాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా నీతిమంతునికి వస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. నీతిమంతుని ప్రభువు ప్రత్యేకమైనటువంటి కోణంలో చూస్తూ ఉన్నాడు. అందుకని వాని తల మీదకి ఆశీర్వాదాలే పంపిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నట్లయితే నీ మీదకి తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. ఆశీర్వాదము కాదు, ఆశీర్వాదాలు పంపిస్తాడు. అవి నీ ఆరోగ్య విషయంలో, నీకు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, నీ బిడ్డల చదువుల విషయంలో, నీ బిడ్డల యొక్క వివాహాల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో, నువ్వు చేస్తున్న ప్రతి పనుల విషయంలో దేవుడు నీకు ఆశీర్వాదాలు పంపిస్తానంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొద్ద ఉన్నాయి. సర్వసంపదలు, బుద్ధి, జ్ఞానము అన్నీ దేవుడి చేతిలోనే ఉన్నాయి. అవన్నీ నీతిమంతులకు పంపిస్తానని దేవుడు ఇక్కడ మాటిస్తూ ఉన్నాడు. మరి నువ్వు నమ్ముతావా సహోదరుడా సహోదరి? నువ్వు నమ్మినట్లయితే దేవుని పాదాల దగ్గర చేరి ఆయన సన్నిధిలో ఈ వాగ్దానం కొరకు మొరపెట్టు. దేవుడు నీ సన్నిధిలో నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు, అనుభవిస్తావు. తప్పకుండా నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీ మీద పేదరికము, దారిద్ర్యము, శాపము తొలగిపోయి దేవుడి ఆశీర్వాదాలతో మనం నింపడానికి ప్రభు కల్వారి శిలువలో మనందరి కొరకు ఆయన శిక్ష పొందాడు, శ్రమ అనుభవించాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు తప్పకుండా మెండైన నిండైన ఆశీర్వాదాలతో దావీదు చెప్పినట్లు నా గిన్నె నిండి పొర్లి పలుసున్నది అని చెప్పినట్లు నీ గిన్నె నిండి పొర్లి పొరలినట్లుగా దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నీ పనిబాటల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో నిండుగా మెండుగా ఎల్లప్పుడూ వచ్చునుగాక. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యం సత్యమునైనా మేము నమ్ముతున్నాం. నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి, కుమ్మరించండి, కుమ్మరించండి. నిండుగా మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ మీదకి ఆశీర్వాదాలు రావాలి. నీతిమంతులైన నీ పిల్లలందరి మీదకి ఆశీర్వాదాలు రావాలి. వారికి ఏ ఆశీర్వాదాలు కావాలో ఆ ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా కుమ్మరించి వర్ధల చేయమని, ఈ నామానికి మహిమ ఘన ప్రభావాలు తెచ్చుకోమని, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకున్న వ్యక్తులని, బిడ్డలని, కుటుంబాలని పేరు పేరును మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి వర్ధలు చేసి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, సమస్త విషయాల్లో నువ్వు తోడే నడిపించి నీ ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.